హాయ్ హలో నమస్తే, నేను మీ రాజేశ్వర్ ఫిట్నెస్ ట్రైనర్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే వాటర్ ఎంత తాగాలి, ఎక్సర్సైజ్ చేసేటప్పుడు వాటర్ ఎంత తాగాలి అనేది ఒక బిగ్ క్వశ్చన్ మార్క్. సో దీంట్లో ఏంటంటే వర్కౌట్లో రెండు రకాలు ఉంటాయి. మీరు చేస్తున్నది కార్డియో వర్కౌటా లేకపోతే వెయిట్ ట్రైనింగా, దాన్ని బట్టి వాటర్ కన్జంప్షన్ ఎంత తీసుకోవాలనేది ఉంటుంది. ఇప్పుడు మీరు చూసినట్లయితే చూడండి, మేము 200 ml గ్లాస్ ఒకటి పెట్టాం, 500 ml బాటిల్ ఒకటి పెట్టాం. సో కార్డియో వర్కౌట్ చేసేటప్పుడు అయితే మీరు వాకింగ్ చేసినప్పుడు కానీ, జాగింగ్ చేసినప్పుడు కానీ, క్రాస్ ట్రైనర్ చేసినప్పుడు కానీ, సో కొంచెం అంటే మీకు హెవీగా మరి డ్రై అయిపోయింది మౌత్ అనుకుంటేనే సిప్ తీసుకోండి. ఆ టైంలో మీరు ఎక్కువ తీసుకున్నట్లయితే కనుక మీరు వాక్ కానీ జాగ్ కానీ చేయలేరు, కొంచెం పెయిన్ఫుల్గా అనిపిస్తుంది సెంటర్లో. సో అది కార్డియో. స్ట్రెంత్ ట్రైనింగ్ చేసేటప్పుడు మాత్రం 200 ml నుంచి 500 ml ఆఫ్ బాటిల్ పెట్టుకోండి. టోటల్ స్ట్రెంత్ ట్రైనింగ్ 60 to 80 minutes బిట్వీన్ ఉండేటప్పుడు ఎవ్రీ 10 minutesకి 6 to 8 ounces ఆఫ్ వాటర్, అంటే ఒక్క సిప్ తీసుకొని యూ కెన్ డూ ద వర్కౌట్. ఎందుకంటే మనం మజిల్స్ వెయిట్స్ లిఫ్ట్ చేసి ట్రైన్ చేస్తూ ఉంటాం కాబట్టి, సో వీ హ్యావ్ టు గివ్. మనకి డ్రై అయిపోతూ ఉంటుంది మౌత్ ఆటోమేటిక్, అది సిప్ చేస్తూ ఉండాలి. సిప్ చేస్తే యూ విల్ గెట్ మోర్ ఎనర్జీ అనమాట. సో దీన్ని గుర్తుపెట్టుకోండి. మరీ వాటర్ తాగకుండా చేయండి. అలానే అబ్డామిన్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కూడా వాటర్ తాగకుండా బిగించండి. సో ఇటువంటివి ఏం చేయొద్దు. వాట్ ఎవర్ ద వర్కౌట్ యూ డూ ఇన్ ఎ స్మూత్ వే, బట్ కండిషన్ ఏంటంటే ఆ మజిల్ యాక్టివేట్ అవుతుందా లేదా అన్నది టాస్క్. సో థ్యాంక్ యూ. యోర్